హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ చెఫ్ డైరీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా తయారైపోయి ఆలూ పరాఠా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ఫస్ట్ ఒక చిన్న బౌల్లో 3 స్కూప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుందామండి. గోధుమ పిండి బదులుగా మనం మైదా కూడా యూజ్ చేయొచ్చు. గోధుమ పిండి అయితే కొంచెం హెల్దీ అంతేనండి. అండ్ దెన్ కొంచెం సాల్ట్ అండ్ దెన్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి సరిపడా వాటర్ వేసుకొని నీట్గా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకుందామండి. అండ్ దెన్ ఒక 10 to 20 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకోవచ్చు. ఈలోపు మనం స్టఫింగ్ కోసం ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆలూ కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అండ్ దెన్ కొంచెం మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు కొంచెం వేసుకొని ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. అండ్ దెన్ కొంచెం జీలకర్ర వేసి 2 చిటపట్లాడాక గ్రీన్ చిల్లీస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుందామండి. ఈ గ్రీన్ చిల్లీస్ క్వాంటిటీ అయితే మన స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 5 పొటాటోస్కి 12 గ్రీన్ చిల్లీస్ వరకు వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఆలూని బాగా ఉడికించుకొని నీట్గా స్మాష్ చేసుకొని దాన్ని దీంట్లోకి వేసేసుకుందామండి, ఈ బ్యాండీలోకి. అండ్ దెన్ ఈ పొటాటో కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండ్ దెన్ రుచికి సరిపడగా సాల్ట్ వేసి నీట్గా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన ఆలూ కర్రీ స్టఫింగ్ కోసం ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు అది చల్లారేలోపు మనం ఈ చపాతీ కోసం చేసుకున్న డౌని నీట్గా నీట్ చేసుకొని చిన్న బాల్స్లా చేసుకుందాం. ఈ చిన్న బాల్స్ని చిన్న చపాతీస్గా చేసుకొని దాంట్లో ఒక్కొక్క చపాతీకి 2 స్పూన్స్ ఆఫ్ కర్రీ పెట్టి బాల్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు మనం ఒబ్బట్టు ఒత్తుతాం కదండి, అలా ఒక చిన్న చపాతీ సైజులో ముందు ఒత్తుకుందాం. అప్పుడు మనం ఇలా ఒత్తుకుంటే మనకు చపాతీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మన చపాతీ రోలర్ చాలా స్మూత్గా మూవ్ అవుతుంది, చపాతీ కూడా నీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతోని నీట్గా చపాతీ అంత సైజులో ఒత్తేసుకొని ఒక వేడైన ప్యాన్ పైన ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఈ ఆలూ పరాఠాని దానిపైన వేసుకొని 2 సైడ్స్ కూడా ఆయిల్ వేసి నీట్గా ఫ్రై చేసుకుంటామండి. అలానే అన్ని చపాతీస్ కూడా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ దాని పక్కన సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. మనమైతే ఇంకేదో పిక్కిలో పెరుగు చట్నీ చేసుకుంటాం, కానీ చిన్నపిల్లలు అయితే నీట్గా ఒక చపాతీ పట్టుకొని అలా తినేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి.